సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, పంచమ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు చంద్రుడు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులను గనక మనం బేరేజ్ వేసుకుంటే 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజరాహువుల దోషం మాత్రం ప్రధానమైనటువంటి ఇబ్బందిగా చెప్పవచ్చును. అయినప్పటికీ కూడా ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం వల్ల గత వారంతో పోల్చుకుంటే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి, ఆ బలం పెరిగింది కాబట్టి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా లేదా జీవిత భాగస్వామి పరంగా ఎన్ని రకాలైనటువంటి చికాకుల్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చోట మనసు కొంత ప్రశాంతతని పొందుతూ ఉంటుంది. అది నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనమో, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడమో, లేదా నచ్చినటువంటి ప్రదేశాలని సందర్శిస్తూ ఉండడం, నచ్చిన భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఏమైనా సరే అయి ఉండొచ్చు. మానసిక ప్రశాంతత అనేటువంటిది పొందగలుగుతారు. దీనివల్ల కష్టపడినప్పటికీ పోనీలే మనకి ఇలా జరిగింది అనేటువంటి ధోరణి కనబడుతూ ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కుటుంబానికి దూరంగా వెళ్ళి పనిచేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే ఆ ఇబ్బంది వల్లే నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యము అనేటువంటివి తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎక్కడ ఇంటి భోజనం దొరకకపోవడం, బయట హోటల్స్లో తింటూ ఉండడం, హోటల్స్లో పడుకుంటూ ఉండడం లాంటి విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువగా చూడవచ్చును. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ వారంలో బద్ధకాన్ని గనక వదిలి మీరు శ్రమ చేయగలిగితే ఖచ్చితమైనగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులేవి కూడా కనబడడం లేదు. స్వయంకృత అపరాధాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అనగా మీకు మీరుగా చేసుకునేటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటి వల్ల ఇబ్బంది తప్పితే గ్రహస్థితి వల్ల ఏమీ కాదు. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ ఉద్యోగ వ్యాపారాలలో ఎదిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సర్పసూక్తంతో అభిషేకం లాంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి.